మనలో ఎంతమంది యేసయ్య వలె క్షమించే గుణము కలిగి ఉన్నాము? పౌలు చెప్తూ ఉన్నాడు, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. అయితే మనము ఎంతమందిని క్షమించగలుగుతున్నాము? వాళ్ళు మనకి హాని చేయకపోయినా సరే చేస్తారేమో అన్న ఉద్దేశంతోనే మనము ఎంతోమందిని తప్పుగా అర్థం చేసుకుంటాము. కానీ నిజంగా క్షమించే గుణము మనలో ఉన్నదా? దేవుడు మనం చేసే ఎన్ని పాపాలను క్షమిస్తూ ఉన్నాడు. మరి మనం కూడా ఆయనలాగా క్షమించే గుణం కలిగి ఉండాలి కదా. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రైస్తవులమైన మనకు ఈ లోకంలో ముఖ్యంగా ఉండవలసినది ప్రేమ. ఎందుకంటే మన దేవుడు ప్రేమించే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయనను మనలో మనం ప్రతిబింబించాలంటే మనము కూడా ప్రేమ కలిగి జీవించాలి. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడితిరి, మీరు కృతజ్ఞులై ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నప్పుడు మనమందరము కూడా ఆ సంఘములో శరీరము వలె ఉన్నాము. అయితే దేవుడు అనుగ్రహించే సమాధానం మన హృదయంలో ఏలాలంటే మనం ముందుగా ప్రార్థించేవారిగా ఉండాలి. అందరం కలిసి ఏక శరీరముగా మనము జీవించాలి. అదేవిధముగా ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ విధముగా మనం జీవిద్దాం. ఆమేన్.